హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్ వీడియోలో అయితే ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ సెకండ్ లెసన్ అయితే చూడడం జరిగింది. ఈరోజు ఫస్ట్ లెసన్ చూసాము ప్రీవియస్ క్లాస్లో, పటాల అధ్యయనం అని. ఈరోజు సెకండ్ లెసన్ సూర్యుడు శక్తి వనరు. ఓకే, ఈ లెసన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు భూమి మీద సమస్త ప్రాణులు జీవించడానికి మనకు ఒక వనరు సూర్యుడు అని చెప్పవచ్చు. మనకు సూర్యరశ్మి అనేది లేకపోతే ఈ భూమి మీద మనకు ఈ జీవం అయితే ఉండేది కాదు. సో మన భూమి మీద సమస్త జీవకోటికి ప్రాణాధారము సూర్యుడు. సూర్యుడు ఒక శక్తి వనరు. మనకు ఇక్కడ సూర్యుడు కనుక లేకపోతే భూమి మీద ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి ఉష్ణోగ్రతలో తేడా ఉండేది కాదు. కొన్ని ప్రాంతాలు వేడిగా ఉంటే కొన్ని ప్రాంతాలు చలిగా కూడా ఉండి సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. సూర్యగ్రహణం లేకపోతే మొత్తం చలిగా ఉన్న ప్రదేశాలు మొత్తం చల్లగానే ఉండి భూమి మొత్తం చల్లగా మొత్తం గడ్డ కట్టిపోయేదన్నమాట. సో సూర్యుడు ఉండడం వల్లనే ఇక్కడ భూమి మీద ప్రాణకోటి జీవించడానికి అయితే ఆధారం అయితే ఈ లెసన్స్లో చెప్పడం జరిగిందనమాట. రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లోని తేడాలు గాలులను వానలను అయితే ప్రభావితం చేస్తాయి అన్నమాట. మనకు ఉష్ణోగ్రతలోని తేడాల వల్లనే ఈ గాలులు కావచ్చు, వానలు కావచ్చు ప్రభావితం అవుతాయి. ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల తేడాలపై ఆధారపడైతే ఉంటుందన్నమాట. ఇక ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం అయితే చేస్తుంది. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాలలో పెరుగుతాయి. చలిగా ఉండే ప్రాంతాల్లో మరికొన్ని రకాల చెట్లు అయితే పెరుగుతాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో ఏ చెట్లు అయితే పెరగవు, ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి తక్కువగా పడుతుంది కాబట్టి, మొత్తం సూర్యరశ్మి తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం చెట్లు అయితే పెరగవు. ఈ విధంగా వృక్ష జంతుజాలలో వైవిధ్యత కూడా ఉంటుంది. అంటే సూర్యరశ్మి వలన ఈ వైవిధ్యత అయితే ఉంటుందన్నమాట. ఈ అధ్యాయంలో ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలో గల తేడాల గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, చూడొచ్చు. మీరు నివసించే ప్రాంతం కంటే భిన్నమైన వాతావరణం ఉండే ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్ళారా? భూమి మీద వేడిమికి సూర్యుడు కారణమని మీకు తెలుసు. అయితే ఈ వేడిమి ఉదయం నుంచి సాయంత్రానికి కాలాన్ని బట్టి, ప్రదేశాలను బట్టి మారడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉష్ణోగ్రతల్లో కొన్ని తేడాలను ఇక్కడ ఇవ్వడమే జరిగింది. ఉదయం పూట చల్లగాను, మధ్యాహ్నం పూట వేడిగాను ఉంటుంది. వేసవిలో వేడిగాను, శీతాకాలంలో చలిగాను ఉంటుంది. కొండలపైన చల్లగాను, మైదాన ప్రాంతంలో వేడిగాను ఉంటుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో వేడిగాను, ధ్రువ ప్రాంతంలో చలిగాను ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? సూర్యకిరణాలు, సౌరశక్తి. భూమి ఉపరితలంపై శక్తికి సూర్యుడు మూల వనరు. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రము. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తుంది. సూర్యుడు వేడిమి రూపంలో, కాంతి వేడిమి రూపంలో శక్తిని అయితే విడుదలనైతే చేస్తుందన్నమాట. సో ఇక్కడ హరిత గృహాలు, మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించడానికి మానవులు అయితే ప్రయత్నిస్తున్నారనమాట. ఈ విధంగా కృత్రిమంగా పంటలు పండించడానికి హరిత గృహాలను అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. అంటే బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో ఈ హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పండ్లు అయితే పండిస్తున్నారనమాట. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రాణిస్తాయి కానీ బయటకు అయితే వెళ్ళనివ్వమన్నమాట. అంటే ఈ హరిత గృహాల్లో ఎండను బయటకు రాణిస్తాయి కానీ మళ్ళీ ఆ ఎండను అయితే బయటకు పోనివ్వమన్నమాట. ఈ విధంగా హరిత గృహాలు ఏర్పాటు చేసి బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో పంటలు అయితే మనకు పండిస్తున్నారనమాట. వరికి అనువుగా మడలు కట్టి సాగునీరిచ్చి నీటిని నిల్వ కడతారు. ఈ హరిత గృహాల వల్ల మనకు ఎక్కడైతే చలి ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ పంటలు అయితే పండిస్తున్నారన్నమాట. ఆ హరిత గృహాలు ఏర్పాటు చేసి సూర్యుడి నుంచి మనకు నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఓకే, ఇక్కడ సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఏమంటారు? సౌర వికిరణం. సో ఇది గుర్తుంచుకోవాలి. సూర్యుడి నుంచి వెలువడే శక్తి సౌర వికిరణం. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని మనము వికిరణం అంటాం. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని, విడుదల చేయడాన్ని ఏమంటాం? వికిరణం అంటాం. సూర్యుడి నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. ఈ శక్తిలో కొంత భాగాన్ని మనం కాంతి, వేడిమి రూపంలో చూడగలం లేదా అనుభూతి అయితే చెందగలం.
సూర్యుడి నుంచి వస్తున్న శక్తిని మనము కాంతి రూపంలో, వేడిమి రూపంలో చూడగలం. అలాగే అనుభూతి అయితే చెందగలం. మనకు బయటకు వెళ్తే ఎండ తగులుతుంది అంటాం కదా, అది అనుభూతి అన్నమాట. ఇక దృశ్యకాంతి కారణాలు, దృశ్యకాంతి కిరణాలు, పరారణ కిరణాలు వంటి రూపాలలో కూడా సూర్యుడి నుంచి మనకు శక్తి వస్తూ ఉంటుంది. దీనిని మనం చూడలేము, అనుభూతి చెందలేము. సంవత్సరం పొడవునా అలాగే ప్రతి సంవత్సరము సూర్యుడి నుంచి వెలువడే శక్తి దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తిలో ఎటువంటి తేడానైతే ఉండదన్నమాట, ఒకే పరిమాణంలో అయితే ఉంటుందన్నమాట. మరి భూమి మీద ఉష్ణోగ్రతలో తేడాలకు కారణం ఏంటి? ఓకే, మనకు సంవత్సరం పొడవునా సూర్యుడి నుంచి విడుదలయ్యే శక్తి ఒకే మోతాదులో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మరి భూమి మీద అంతా ఒకే వాతావరణం ఉండాలి కదా, మరి తేడాలు ఎందుకుంటాయి? భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని మనము సౌరపుటం, దీన్నే ఇన్సోలేషన్ అంటారు. ఇంతకుముందు మనము సూర్యుడు విడుదల చేసే శక్తిని మనం సౌర వికిరణం అన్నాం. ఓకే, ఇక్కడ భూమి ఉపరితలం చేరిన సౌర వికిరణాన్ని మనం సౌరపుటం, దీన్నే ఇన్సోలేషన్ అని అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సౌర వికిరణానికి పుటానికి తేడా. సూర్యుడి నుంచి నిరంతరం విడుదలయ్యే శక్తి సౌర వికిరణం. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని మనము సూర్యపుటం లేదా ఇన్సోలేషన్ అంటాం. ఓకే, ఇవి అయితే గుర్తుపెట్టుకోవాలి 2 పాయింట్స్. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. ఎందుకనగా సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. ఓకే, మనకు సౌరశక్తిలో చాలా తక్కువ పరిమాణంతో భూమికి చేరుతుంది. ఎందుకంటే మనకు సౌరశక్తిలో 3వ వంతు వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది, అంటే వికిరణం చెందుతుంది అనమాట. మరికొంత శక్తి వాతావరణ పైపొరలో చెల్లాచెదరవుతుంది, గ్రహించబడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు వంటి ప్రమాదకరమైన కిరణాలు నేలను చేరుకోవు. ఎందుకంటే మనకు వాతావరణం అనేది ఒడ్డుగా ఉన్నది కాబట్టి ఈ అతినీల లోహిత కిరణాలు అయితే మనకు భూమికి అయితే చేరుకోవన్నమాట. ఈ కారణం వల్లనే భూమిపై జీవం అయితే సాధ్యమైంది. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలో మబ్బులు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి. సో మనకు 3వ వంతు వాతావరణం వల్ల ఇది సౌర వికిరణం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలో మబ్బులు, పొగ, ధూళి పరివర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. మబ్బుగా ఉన్న రోజుల్లో అంత వేడిగా ఉండకపోవడానికి మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే మబ్బుగా ఉన్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి మేఘాలు కావచ్చు, ఇక్కడ మబ్బులు, పొగ, ధూళి ఇవన్నీ ఆ వేడిని గ్రహిస్తాయి కాబట్టి మనకు తక్కువ వేడిమి అయితే అందుతుందన్నమాట. ఇక మనకు సౌర వికిరణాన్ని రేడియేషన్ అని, సూర్యపుటాన్ని ఇన్సోలేషన్ అని అంటాము. ఓకే, ఇక్కడ రేడియేషన్, ఇన్సోలేషన్ వీటిని గుర్తుపెట్టుకోవాలి. సౌర వికిరణం, సూర్యపుటం. సౌర వికిరణాన్ని రేడియేషన్, సూర్యపుటాన్ని ఇన్సోలేషన్ అయితే అనడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మనకు సూర్యుని కిరణాలు భూమి ఉపరితలం చేరిన తర్వాత మనకు ఏవేవి ఎంత పరిమాణంలో వికిరణం చెందిస్తున్నాయి, ఎంత గ్రహిస్తున్నాయి అనేది క్లియర్గా మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట మ్యాప్ రూపంలో. మనకు మొత్తం సూర్యపటం 100%. ఓకే, మనకు సముద్రాలు భూమి గ్రహించేది ఇక్కడ 51%, పహన ప్రక్రియ ద్వారా 7%, మేఘాలు గ్రహించేది 3%. ఓకే, వాతావరణం గ్రహించేది ఇక్కడ 14% అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా మన భూమి సూర్యుని నుంచి వచ్చే శక్తిని వివిధ కారకాలు గ్రహిస్తున్నాయి అన్నమాట. ఇక ఏవేవి ఎంత పరావర్తనం చెందిస్తున్నాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాతావరణం ద్వారా మనకు 6% పరావర్తనం జరుగుతుంది, మేఘాల ద్వారా 20% పరావర్తనం జరుగుతుంది, భూపరితలం ద్వారా 4% పరావర్తనం అయితే జరుగుతుందన్నమాట. మేఘాలు వాతావరణం ద్వారా అంతరిక్షంలోకి విడుదల చేయబడిన ఇక్కడ ఈ పర్సెంట్ చూస్తే 64% ఉంది. ఈ విధంగా మనకు భూమి ఎంత గ్రహిస్తుంది, ఎంత పరావర్తనం చెందిస్తుంది అనేది మనకు క్లియర్గా మ్యాప్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తర్వాత ఉపరితలం అంతా ఒకే రకంగా వేడి కలిగించవు. ఓకే, మన సూర్యుని నుంచి వస్తున్న ఆ సూర్య సౌరశక్తి ఏదైతే ఉందో అది భూమి ఉపరితలం అంతా ఒకే రకంగా అయితే వేడి అయితే కలిగించదు. భూమి ఉపరితలం వంపుగా ఉండడమే దీనికి కారణం. సో ఎందుకు మరి సూర్యకిరణాలు భూమిపైకి వచ్చినప్పుడు భూమి అంతటా ఒకే వేడిమి ఉండాలి కదా, అందుకు లేకపోవడం కారణం ఏంటంటే భూమి వంపుని కలిగి ఉండడం. ఇది ఇక్కడ మీకు బిట్టుపడే అవకాశం ఉంటుంది. భూమి ఉపరితలం వంపు కలిగి ఉండడం వల్ల సూర్యుని నుంచి వచ్చే వేడిమి భూమి అంతటా ఒకే తీరుగా లేదనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన ఈ చిత్రం అయితే మనం చూడొచ్చు అనమాట. ఓకే,
ఇక్కడ పక్క ఇచ్చిన ఇప్పుడు ఈ పటాన్ని చూస్తే భూమిపరితలం వంపు కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేంత సౌరశక్తి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి కానీ లేదా దక్షిణానికి కానీ వెళ్తుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది. సో మనకు భూమధ్య రేఖ వద్ద ఇక్కడ 90 డిగ్రీల కోణంతో సూర్యకిరణాలు అయితే పడతాయి అన్నమాట ఈ విధంగా. కానీ మనకు ఉత్తరం కానీ దక్షిణ దిశగా వెళ్తుంటే ఇట్లా వాల్ అనేది పెరుగుతుంది. ఓకే, సూర్యకిరణాలు పడే వాలు పెరుగుతుందంటే వాలు పెరుగుతున్న కొద్దీ మనకు సూర్యకిరణాలు పడే శక్తి అయితే తగ్గుతుందన్నమాట. అంటే ఎక్కువ విస్తీర్ణంలో పడతాయి కాబట్టి తక్కువ శక్తి అందుతుంది. అలాగే మనకు తక్కువ విస్తీర్ణంలో పడుతున్నాయి కాబట్టి భూమధ్య రేఖ వద్ద ఎక్కువ వేడిని అయితే పొందుతుందన్నమాట. భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు లంబం అంటే 90 డిగ్రీల కోణంలో పడుతున్నాయి. ధ్రువవైపులు వెళ్తున్న కొద్దీ ఎడవాలుగా పడుతున్నాయని మీరు గమనించి ఉంటారు. భూమి ఉపరితలాన్ని సూర్య కిరణాలు తాగే కోణాన్ని మనము పతన కోణం అంటాం. ఇక్కడ చూడండి పాఠంలో ఇచ్చేది కిరణాలు. ఇక్కడ మనకు సూర్యకిరణాలు భూమిని తాకే కోణాన్ని పతన కోణం అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. పతన కోణము ఇక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే సూర్యకిరణాలు భూమిని తాకే కోణం. భూమి ఉపరితలం పైకి వచ్చే సౌరశక్తిని పతన కోణం ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇక్కడ కింద ఒక పట్టికనైతే ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ భూమధ్య రేఖ వద్ద 0 డిగ్రీలు, భూమధ్య రేఖ వద్ద 0 డిగ్రీల వద్ద 100 యూనిట్ల సూర్యపటం అయితే అందుతుందన్నమాట. అయితే 45 డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ ఎన్ని యూనిట్లు అందుతుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 75 యూనిట్లు అయితే అందుతుంది. 66.5 డిగ్రీల వద్ద ధ్రువ మండలం వద్ద 50 యూనిట్ల మనకు సూర్యపటం అయితే అందుతుంది. 90 డిగ్రీల వద్ద ఉత్తర దక్షిణ ధ్రువాలు 40 యూనిట్ల సూర్యపటం అయితే అందుతుంది. అంటే మనకు ఇక్కడ భూమధ్య రేఖ వద్ద 100 యూనిట్ల సూర్యపటం అందినట్లయితే 45 డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ 75 యూనిట్లు, 66.5 డిగ్రీల వద్ద ధ్రువమండలం 50 యూనిట్లు, 90 డిగ్రీల వద్ద ఉత్తర దక్షిణ ధ్రువాలు 40 యూనిట్ల సూర్యపటం అయితే అందుతుంది. అంటే భూమి మీద అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా సూర్యపటం అయితే మనకు ఇక్కడ ఈ సూర్యపటం అయితే అందుతలేదని ఇక్కడ అర్థమై చేసుకోవచ్చు మనం. సో భూమధ్య రేఖ ప్రాంతం వద్ద సూర్యకిరణాలు ఎక్కువ సాంద్రత తీవ్రతతో పడిన సాధారణంగా ఎక్కువ తీవ్రతతో ఎక్కువ సాంద్రత పడతాయి. అక్కడ మధ్యాహ్నం నుంచి మబ్బుగా ఉండి నేల మీద తక్కువ సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి భూమధ్య రేఖ ప్రాంతం కంటే దాని ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతం వేడిగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ పరిమాణంలో సూర్యకిరణాలు ఎక్కువ సాంద్రత పడినప్పుడు మనకు అక్కడ మధ్యాహ్నం పూటనైతే చాలా మబ్బుగా ఉంటుందన్నమాట. దాని కారణంగా అక్కడ తక్కువ వేడి అనేది అందుతుంది. భూమధ్య రేఖ ప్రాంతం కంటే ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతంలో మనకు ఎక్కువ వేడి అయితే అందుతుందన్నమాట. అయితే ఇక్కడ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న సంవత్సర కాలంలో పతన కోణాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ పతన కోణం అంటే ఏమనుకున్నాం? సూర్యకిరణాలు భూమిని తాకే కోణాన్ని పతన కోణం అని పతన కిరణాలు అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు సంవత్సరం కాలంలో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న కాలంలో నిరంతరం మారుతూ ఉంటుంది అన్నమాట. పతన కోణాలని మారుతూ ఉంటుంది. అంటే దీనికి కారణం ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలల్లో పతన కోణం పెరుగుతుంది, మే జూన్ నెలలో తగ్గుతుంది. తర్వాత పాఠంలో దీని గురించి మరింతనైతే వివరంగా ఉంటుందన్నమాట. అంటే మనకు ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్లో నెలలో పతన కోణం పెరుగుతుంది. అంటే పతన కోణం పెరిగితే మనకి ఏమవుతుంది? సూర్యపటము తక్కువగా పడుతుందన్నమాట. మే జూన్ నెలలో ఈ పతన కోణం తగ్గుతుంది. మే జూన్ నెలలో మనకేమవుతుంది? సూర్యపటం యొక్క సాంద్రత పెరుగుతుందన్నమాట. ఓకే, భూమి నీటి ఉపరితలంపై తేడాలు. భూమి మీద సముద్రాల మీద ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంటుంది. సముద్రాల మీద ఖండాల మీద ఉష్ణోగ్రతలు కొలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. భూమి వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి చాలా త్వరగా చల్లబడుతుంది. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కడానికి చల్లబడడానికి చాలా సమయం తీసుకుంటాయి. సో మనకు భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. కానీ నీళ్ళు మాత్రం అలా కాదు, చాలా ఆలస్యంగా వేడెక్కుతాయి, చాలా ఆలస్యంగా చల్లబడతాయి అన్నమాట. ఈ కారణాల వల్లనే మనకు ఉష్ణోగ్రతలో భూమి మీద ఈ సముద్రాల మీద తేడానైతే ఉంటుందన్నమాట. ఇక మనకు భూమి నుంచి వేడి వికిరణం చెందుతూ మన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. ఫస్ట్ సూర్యకిరణాలు భూమిని వేడెక్కిస్తాయి. ఆ భూమి వేడెక్కిన తర్వాత భూమి నుంచి మళ్ళీ ఇప్పుడు పరావర్తన చెందుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మనకు పైన ఉన్నటువంటి గాలిని మన భూమి ఉపరితలంపై ఉన్న గాలిని వేడెక్కిస్తుంది అనమాట. అందుకే భూమి దగ్గర ఎక్కువ వేడి ఉంటుందన్నమాట.
వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుంది. ఓకే. భూమి దగ్గర ఎక్కువ వేడి ఎందుకు ఉంటుందంటే భూమి చాలా వేడిని గ్రహిస్తుంది. అందుకనే పట్టి ఉంచుతుంది అనమాట. వేడిని అలా పట్టి ఉంచడం వల్ల ఇక్కడ మనకు భూమి ఇక్కడ అంటే తక్కువ ఎత్తులో ఎక్కువ వేడి అయితే ఉంటుందన్నమాట. మనం భూమి నుంచి పైకి వెళ్ళిన కొద్దీ వేడి అనేది తగ్గుతుందన్నమాట. ఉష్ణ సమతుల్యత. సూర్యుని నుంచి భూమి పొందే వేడి వివిధ పద్ధతుల్లో తిరిగి వికిరణం చెందుతుందని మనం పైన చెప్పుకున్నాం. మూడవ వంతు వేడి వెంటనే తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చెందుతుంది. భూమిని చేరిన సౌరకిరణం సూర్యపుటం మనకు వెంటనే మూడవ వంతు ఆకాశంలోకి పరావర్తనం చెందుతుంది. ఓకే. మిగిలినది ముందుగా భూమిని వేడెక్కించి తర్వాత వాతావరణాన్ని అయితే వేడెక్కిస్తుంది. ఇక సూర్యుని నుంచి విడుదలయ్యే వికిరణమయ్యే ఈ మొత్తం వేడిమి ముఖ్యమైనదని మనము గ్రహించాలి. ఈ మొత్తం వేడి తిరిగి పూర్తిగా వికిరణం చెందకపోతే భూమి మీద ఉండిపోయే వేడిమి రోజు రోజుకు పెరుగుతూ భూగోళం మరింతగా వేడెక్కుతుంది. సో సూర్యుని నుంచి వచ్చే వేడిమి ఏదైతే ఉందో అది వికిరణం ద్వారా పైకి వెళ్ళిపోకపోతే ఏమవుతుంది, భూమి రోజు రోజుకు వేడెక్కుతూ అగ్నిగోళంగా మారే అవకాశం అయితే ఉంటుంది. అంటే వికిరణ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఈ వికిరణ ప్రక్రియ జరగకపోతే భూమి రోజు రోజు వేడెక్కుతూ అగ్నిగోళంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట. వికిరణ ప్రక్రియ చాలా మనకు ఇంపార్టెంట్ అనమాట భూమి మీద జీవం ఉండడానికి. ఓకే. ఇక ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం జరిగిందనుకోండి ఏమవుతుంది, రాను రాను చల్లగా మారిపోతుంది. తక్కువ వికిరణం జరిగితే భూమి మనకు రోజు రోజు వేడెక్కుతుంది. ఎక్కువ వికిరణం జరిగితే భూమి రోజు రోజు మనకు చల్లబడుతుంది, మంచుగడ్డలా మారిపోతుంది అనమాట. సో వికిరణ ప్రక్రియ అనేది మనకు అవసరం. దీన్నే ఉష్ణ సమతుల్యత అంటాము. అంటే ఎంత పరిమాణంలో మనకు వేడిమి వికిరణం జరగాలి, ఎంత పరిమాణంలో వికిరణం జరగద్దు, దీన్నే మనము ఉష్ణ సమతుల్యత అంటాం అనమాట. ఓకే. ఇక కనుచూపు మేరకు చదునుగా ఉండే ప్రాంతాన్ని ఎప్పుడైనా మనం చూసినట్లయితే ప్రతి చోట భూమి ఎత్తిపాలతో వాళ్ళతో కనబడుతుంది. ఇప్పుడు కూడా మనకు చదునుగా అయితే కనిపించేది. ఈ కారణాల వల్ల భూమి అందే సౌరశక్తిలో తేడా కూడా ఉంటుంది. మనకు ఎక్కడైనా భూమి చూసినప్పుడు ఇక్కడ సమతలంగా ఎత్తులు, వంపులు, కొండలు, గుట్టలు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. అందుకే మనకు సూర్యకిరణాలు భూమి అంతటా ఒకే తీరుగా పడినా కానీ వేడిమి అయితే ఒకే తీరుగా ఉండదు. ఓకే. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే వాతావరణం వేడెక్కడం, మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా గాలి సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కిందంటే మనకు ఆశ్చర్యం అయితే కలుగుతుంది. సూర్యకిరణాలలో వేడెక్కకుండా వాతావరణం వాటిని వెళ్ళనిస్తుంది. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి, ఆ తర్వాత వాతావరణాన్ని అయితే వేడెక్కించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. సూర్యకిరణాలు భూమిని వేడెక్కించిన తర్వాత వాతావరణాన్ని వేడెక్కించడం అయితే జరుగుతుంది. బొగ్గుపులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. మనకు కార్బన్ డైఆక్సైడ్ని మనం బొగ్గుపులుసు వాయువు అంటాం. ఈ వాయువుల వల్ల ఏమవుతుందంటే భూ వికిరణాన్ని ఇవైతే అడ్డుకుంటాయి అన్నమాట. డీజిల్, పెట్రోల్ వంటి వాటి వినియోగం పెరగడం, అడవులు నరికివేయడం వల్ల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పరిమాణం అయితే పెరుగుతుందన్నమాట. దీనివల్ల మనకు భూమి యొక్క వికిరణ ప్రక్రియ అనేది జరగదు. అందువల్ల మనకు వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనిని భూగోళం వేడెక్కడం అని అంటాం. ఓకే. ఈ భూ వికిరణ ప్రక్రియకు అడ్డు కలిగించేటువంటి వాయువు ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూడొచ్చు, భూ వికిరణ ప్రక్రియను అడ్డుకునే వాయువు కార్బన్ డైఆక్సైడ్. దీనివల్ల భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీన్ని భూగోళం వేడెక్కడం అని అయితే అంటాం అనమాట. అంటే మనకు భూమి కనుక వికిరణం ప్రక్రియ ఆగిపోతే మనకు భూగోళం అంతా వేడెక్కుతుందన్నమాట. అత్యల్ప ఉష్ణోగ్రతలు. ఓకే. భూమి మీద నమోదైనటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడు చూద్దాం. భూమికి చేరుకున్న అత్యంత తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రతలు శాస్త్రజ్ఞులు అయితే నమోదు చేయడం జరిగింది. 1922 సంవత్సరంలో జూలైలో లిబియా, ఆఫ్రికాలోని అజిజియాలో అత్యధిక ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది నమోదు చేశారు. ఇక్కడ మనకు ఆఫ్రికాలో లిబియా దేశంలో. ఓకే. ఉత్తర ఆఫ్రికాలో లిబియా ఒక దేశం అనమాట. అక్కడ అజిజియా అనే ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతను 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను నమోదైతే చేశారు. ఇది అత్యధిక ఉష్ణోగ్రత 1922 సంవత్సరంలో. అదేవిధంగా అంటార్క్టికాలోని ఓస్టాక్ కేంద్రంలో 1983 సంవత్సరంలో జూలైలో అత్యంత తక్కువగా
-89.2 సెల్సియస్ ఉష్ణోగ్రతను అయితే నమోదు చేశారు. సో ఇవి ఇంపార్టెంట్. అతి ఎక్కువ, అతి తక్కువ ఇవైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ 1922వ సంవత్సరం లిబియా ఆఫ్రికాలోని అల్జీరియా ప్రాంతంలో 57.8 డిగ్రీలు. అత్యంత తక్కువ అంటార్క్టికాలోని ఓస్టాక్ కేంద్రంలో 1983వ సంవత్సరంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు చేశారు. ఓకే, ఇక్కడ ఉష్ణోగ్రత -5 -89 సెంటీగ్రేడ్లు ఉండడం అంటే ఏంటి? అసలు మన నీళ్లు మరగడానికి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీళ్ళు అయితే మరుగుతాయి అన్నమాట. 0 డిగ్రీకి చేరితే గడ్డ కడతాయని మనకు తెలిసి ఉండాలి. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో -273.16 అత్యల్పమైనది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఇదే అన్నమాట. -273.16 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అత్యంత తక్కువ నమోదైన ఉష్ణోగ్రత. అంటే అత్యల్ప తక్కువ ఉష్ణోగ్రత, ఇంతకంటే అత్యల్ప తక్కువ ఉష్ణోగ్రత అయితే ఉండదన్నమాట. ఉష్ణోగ్రతలు 0 కంటే తగ్గితే డిగ్రీల మైనస్ అంటమాట. మనకు 0 డిగ్రీల కంటే ఎన్ని తగ్గితే అన్ని మైనస్ అని మనం అంటాము. కింద ఉన్న సంఖ్య రేఖను చూడండి. ఇక్కడ మనకు గుర్తించిన విధంగా ధన రుణ సంఖ్యలను చూడొచ్చు. ఇక్కడ మనకు అంటే 0 నుంచి కుడివైపు వెళ్తే మనకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఓకే, 0 నుంచి ఎడమవైపు వెళ్తే ఇక్కడ మైనస్ అంటే తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ ముందుకెళ్ళిన కొద్దీ తగ్గుతుంది. ఓకే, ఈ విధంగా మనం దీన్ని క్లియర్గా అర్థమైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు గత డిఎస్సిలో క్వశ్చన్ అయితే ఇచ్చారు. మొత్తం ఈ విధంగా ఇచ్చేసి తక్కువ నుంచి ఎక్కువకు మనకు ఆరోహణ క్రమంలో అమర్చమని అయితే ఇచ్చారనమాట. అంటే మైనస్లో ఇచ్చేశారు మనకు ఉష్ణోగ్రతని, దాన్ని ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఉష్ణోగ్రతలను నమోదు చేయడం. 6 గరిష్ట కనిష్ట మాపకం ఉపయోగించి ఒక రోజులో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేస్తారు. ఓకే, 6 గరిష్ట కనిష్ట ఉష్ణ మాపకం ఉపయోగించి ఒక రోజులో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదైతే చేస్తారనమాట. అంటే మనకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు చేయడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అయితే ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ మనకు హైదరాబాద్లో జనవరి నెలలో అంటే హైదరాబాద్లో నెలసరి సగటు ఉష్ణోగ్రతలు ఇవ్వడం జరిగింది మ్యాప్ రూపంలో. అంటే ఒక సంవత్సరంలో జనవరి నెల ఎంత గరిష్ట కనిష్ట, అలాగే ఫిబ్రవరి ఎంత గరిష్ట కనిష్ట, అంటే డిసెంబర్ వరకు ఏ నెలలో ఎంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఎంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కన కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు మనకు. ఇక్కడ హైదరాబాద్లో నవంబర్ నెలలో ఎంత చలిగా ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో నవంబర్ నెలలో ఎంత చలిగా ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నవంబర్ నెల అన్నారు కదా, ఎంత చలిగా ఉంటుందంటే 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు. అంటే ఇక్కడ 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది నవంబర్లో హైదరాబాద్లో ఏ నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది. హైదరాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు అయితే నమోదవుతుంది, అది మే నెలలో. అత్యల్ప ఉష్ణోగ్రత మనకు జనవరిలో నమోదవుతుంది 16 డిగ్రీలు. ఇక్కడ డిసెంబర్లో 15 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఓకే, ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రత మధ్య తేడా కూడా అడిగారు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత తీసుకుంటే 39 ఉన్నది. మనకు అత్యల్ప ఉష్ణోగ్రత తీసుకుంటే మైనస్ చేసినట్టు ఇక్కడ 15 డిగ్రీలు డిసెంబర్ ఉంది. అంటే మొత్తం మనకి ఎంత ఉంది, 14 డిగ్రీల ఉష్ణోగ్రత తేడా ఉంది. ఇక్కడ చూడొచ్చు అతి తక్కువ అతి ఎక్కువ ఉష్ణోగ్రత మధ్య తేడా 14 డిగ్రీలు. ఓకే, అలాగే కొన్ని మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. హైదరాబాద్లో బాగా వేడిగా ఉండే 3 నెలలు మనకు ఏప్రిల్ మే జూన్ అయితే బాగా వేడిగా ఉంటాయి. బాగా చలిగా ఉండే నెలలు అంటే మనకు నవంబర్ డిసెంబర్ జనవరి నెలలు అయితే బాగా చలిగా ఉండే నెలలు అని చెప్పొచ్చు. జనవరిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటే ఇక్కడ జనవరిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు. ఓకే, ఈ క్వశ్చన్లు ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ఇంకా పనాజీ, ఇక్కడ మనకు గోవా రాజధాని పనాజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 ప్రాంతాలు ఎందుకు ఇచ్చారంటే, ఇది ఒకటి మనకు ఖండాంతర్గత స్థితిలో ఉంది, ఇది ఒక సముద్ర ప్రభావిత ప్రాంతం స్థితిని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. గోవాలో ఉష్ణోగ్రత అంత ఎక్కువ తక్కువ మరీ ఎక్కువ పరిమాణంలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండవు, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు
ఇక్కడ వేరు వేరు ప్రాంతాల ఉష్ణోగ్రతలో తేడాలు ఉంటాయని దీన్ని బట్టి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు, అలాగే సముద్ర ప్రాంతానికి మనకు హైదరాబాద్ దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తేడాలు తెలుసుకోవడానికి ఈ రెండు అయితే ఇవ్వడమే జరిగిందనమాట. అంటే సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలో అంత తేడా అయితే ఉండదన్నమాట. సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఎక్కువ తేడా ఉంటుంది. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది, చలికాలంలో చాలా చల్లగా ఉంటుంది. అదే మనకు సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎండాకాలం మనకు ఈ చలికాలం ఒకే తీరునైతే ఉంటుందన్నమాట. అంటే ఉష్ణోగ్రతలో అంత తేడా అయితే ఉండదన్నమాట. ఇక్కడ సముద్రానికి దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతలో తేడాలు అయితే ఉంటాయి. కొండపైన అలాగే కొండ కింద ఉష్ణోగ్రతలో తేడాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణిస్తుంటే కూడా ఉష్ణోగ్రతలో తేడాలు అయితే ఉండడమే జరుగుతుందన్నమాట. ఇక్కడ గోవాకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే పనాజీ. ఇక మనకు ఎత్తు ఉష్ణోగ్రత మనకు మండు వేసవిలో మైదాన ప్రాంతాల్లో కొంతమంది ఎండల నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తారో సిమ్లా, ఊటీ వంటి ప్రాంతాలకైతే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎత్తుగా ఉండే పర్వతాల్లో వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వతాల్లో ఎత్తైన ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాలు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే భూమి నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేది తగ్గుతాయి. ఓకే, భూమి నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఢిల్లీ, సిమ్లాల నెలవారీ సగటు ఉష్ణోగ్రతలను చూపించే గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి నెలలోనూ ఢిల్లీలో కంటే సిమ్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు మనకు స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ మనకి అంటే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది గరిష్ట, ఇది కనిష్ట ఢిల్లీ ఉష్ణోగ్రతలు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు పనాజీలో సంవత్సరం అంతా ఉష్ణోగ్రతలో తేడా అంత ఎక్కువ ఎందుకు లేదు, అది సముద్ర తీరాన ఉంది కాబట్టి. ఓకే, మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో అంత తేడా అయితే ఉండదని. సముద్రాన్ని వేడెక్కించడం సూర్యునికి అంత తేలికైన విషయం కాదు. సముద్రం మరీ వేడెక్కదు, మరీ చల్లబడదు. దాని మీద గాలి కూడా మరీ వేడెక్కదు, చల్లబడదు. కాబట్టి సముద్ర తీరాన ఉండే ప్రదేశాల్లో సాధారణంగా సంవత్సరం అంతా ఒకే తీరుగా ఉష్ణోగ్రతలు ఉంటాయన్నమాట. దీనిని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం మనం. ఓకే, అంటే సంవత్సరంలో ఉష్ణోగ్రతల్లో అంత తేడా లేకపోతే దాన్ని మనం ఏమంటాం, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఈ సముద్ర ప్రభావిత స్థితి ఉంటుంది. అందుకు భిన్నంగా హైదరాబాదు సముద్రానికి చాలా దూరంలో ఉంది కాబట్టి హైదరాబాదులో శీతోష్ణస్థితులు మరీ మారకుండా చేసే సముద్ర ప్రభావం లేదు. వేసవిలో చాలా వేడెక్కిన కారణంగా గాలి కూడా వేడెక్కుతుంది. శీతాకాలంలో నేల ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల గాలి కూడా బాగా చల్లబడుతుంది. ఇందువల్ల గరిష్ట ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉండటాన్ని మనము ఖండాంతర్గత శీతోష్ణస్థితి అని అంటాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఓకే, అంటే గరిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉంటే దాన్ని ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటాం. గరిష్ట ఉష్ణోగ్రతల్లో తేడా అనేది తక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటాం, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అని అంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖండాంతర్గత శీతోష్ణస్థితి, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి ఎక్కడ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఖండాంతర్గత శీతోష్ణస్థితి, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి ఉంటుంది. ఇక మనకు ఇక్కడ ఉష్ణోగ్రత విలోమం ఇక్కడ మనం చూడవచ్చు. మనకు ప్రతి 1000 మీటర్లకు ఇక్కడ సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంటే సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకే, అంటే సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్లకు పైకి వెళ్తే 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందన్నమాట. 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది ప్రతి 1000 మీటర్లకు. అంటే భూమి నుంచి పైకి వెళ్తున్న ప్రతి 1000 కిలోమీటర్లకు 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే తగ్గుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మనకు ఇక్కడ ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంటే సిమ్లా అనేది 2200 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనకు ఇక్కడ 2200 మీటర్లు అంటే మనకు 1000 మీటర్లకు 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఇక్కడ ఢిల్లీ కంటే సిమ్లా 2000 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి ఢిల్లీ కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని మనమైతే అర్థమైతే చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ చూసినట్లయితే ఉష్ణోగ్రత విలోమం
కొన్నిసార్లు ప్రత్యేకించి శీతాకాలంలో ఉదయంలో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందుకంటే నేలకు దగ్గరగా గడ్డి మొక్కల మీద మంచు బిందువులు అయితే ద్రవీభవనం చెందుతాయి. అంటే దీన్ని కండెన్సేషన్ అంటారు. ద్రవీభవనం కండెన్సేషన్ అంటారు. ఇది గుర్తుంచుకోవాలి. కండెన్సేషన్, మనకు ఇన్సోలేషన్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ద్రవీభవనం చెందడం మనకు కండెన్సేషన్ అంటారు. ఇక్కడ ద్రవీభవనం ఎందుకు చెందుతుంది అంటే మనకు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి మనకు ద్రవీభవనం చెందినప్పుడు ఈ విధంగా మంచు బిందువులు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ పగటి కాలం శీతాకాలంలో తక్కువగా ఉన్నందువలన, సూర్యపుటం తక్కువగా ఉన్నందువలన, ఇక్కడ రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా ఉన్నందువలన భూమి దగ్గర ఉష్ణోగ్రతలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అంటే పగటి సమయం తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు మనకు చలికాలంలో. దానివల్ల మనకు భూవికరణ ప్రక్రియ ఎక్కువగా ఉంటుందన్నమాట. భూమికి దగ్గర ఉష్ణోగ్రత అనేది అప్పుడు తక్కువ పరిమాణం ఉంటుంది. దీన్ని ఉష్ణోగ్రత విలోమనం అంటాం. ఓకే, ఉష్ణోగ్రత విలోమనం ఎప్పుడు జరుగుతుంది? ఉష్ణోగ్రత విలోమనం అనేది ఇక్కడ ఎప్పుడైతే శీతాకాలంలో మనకు పగటి కాలం అయితే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు గమనించవచ్చు మీరు, సూర్యపుటం తక్కువగా చేరుతుంది భూమిని. ఓకే, మన వికిరణ ప్రక్రియ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనకు ఉష్ణోగ్రత విలోమనం అనేది ఉంటుందన్నమాట. దీన్నే ఉష్ణోగ్రత విలోమనం అనేది అంటారు. ఇక భూమధ్య రేఖకు దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో తేడాలు కూడా ఉంటాయి. మనకు 7th ఆల్రెడీ భూమధ్య రేఖకు దగ్గర ఉన్న నైజీరియా గురించి, ఉత్తరంగా పైకి ఉన్న ఫ్రాన్స్ గురించి అయితే చదివాం. ఉత్తరంగా ఇంకా పైకి ఉన్న ఆర్కిటిక్ టండ్రా గురించి తర్వాత పాటల్లో చదువుతాం. ఇండోనేషియా వంటి భూమధ్య రేఖ ప్రాంతంలో సంవత్సరం అంతా వేడిగా ఉంటుందని, అక్కడ శీతాకాలం కూడా ఉంటుందని తెలుసుకున్నాం. ఓకే, ఇక భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా కానీ దక్షిణంగా కానీ వెళ్తే అక్కడ బాగా చలిగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి మీరు పూర్తిగా దక్షిణంగా కానీ ఉత్తరంగా కానీ వెళ్ళినట్టయితే ఇంకా బాగా చలిగా ఉంటుంది. వేసవి చలి కాలాలంటూ వేరువేరుగా అయితే ఉంటాయన్నమాట. భూమధ్య రేఖకు దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల ఉష్ణోగ్రతతో పరిశీలిస్తే ఈ విషయం మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు దాని కొరకు ఇక్కడ సింగపూర్, షాంఘై, వాడిస్లోకి అయితే ఇచ్చారనమాట. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రత తేడాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ఇచ్చారు, కింద చూడొచ్చు. ఓకే, మనకు సింగపూర్, షాంఘై, వ్లాడిస్టోక్ల సగటు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక్కడ సూచికలో ఆ ప్రాంతాల సగటు వార్షిక ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయి. ప్రతి నెల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలన్నింటినీ కూడి ఆ నెలలో రోజుల సంఖ్యతో భాగించడం ద్వారా మనకు ఒకరోజు సగటు ఉష్ణోగ్రత వస్తుందన్నమాట. అంటే ప్రతి నెల ఇక్కడ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలన్నింటినీ కూడి ఆ నెలలో రోజుల సంఖ్యతో భాగిస్తే మనకు సగటు ఉష్ణోగ్రత అయితే రావడం జరుగుతుంది అనమాట. సింగపూర్ సగటున షాంఘై కంటే వెచ్చగా ఉంటుందా? ఇటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాలు సాధారణంగా ఎక్కువ వేడెక్కుతాయి. భూమధ్య రేఖ దూరంగా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరం సగటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే భూమధ్య రేఖకు దగ్గర దూరం ఉన్న ప్రాంతాలను గుర్తుంచుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ వ్లాడిస్టోక్ వార్షిక సగటు ఉష్ణోగ్రత 3.9 డిగ్రీలు. అంటే ఇది మనకు భూమధ్య రేఖకు చాలా దూరంలో ఉన్నదని మనం గమనించాలి. షాంఘై 15.3 డిగ్రీలు. ఇది భూమధ్య రేఖకు కొంచెం తక్కువ దూరంలో ఉందని చెప్పొచ్చు. ఇక సింగపూర్ భూమధ్య రేఖకు దగ్గరలో ఉంది కాబట్టి 27.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. భూమధ్య రేఖకు దగ్గరగా వస్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అయితే పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇవి గుర్తుంచుకోవాలి. భారతదేశం అనేది చాలా విశాల దేశం. మనకు వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో చాలా తేడా అయితే ఉంటుంది. ఏ ప్రదేశాలు వేడిగా ఉంటాయి, ఏవి చలిగా ఉంటాయి తెలుసుకోవడానికి ఉష్ణోగ్రత పటాన్ని ఉపయోగించుకోవచ్చు మనము. ఇక అట్లాస్లో జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రతలు చూపించే భారతదేశ పటాన్ని అయితే చూస్తే ఇదైతే అర్థమవుతుంది. ఆ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల సగటు లెక్కటం ద్వారా సగటు ఉష్ణోగ్రత వస్తుంది. ఇక్కడ నాకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని ఉదాహరణలకు ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ ఉష్ణోగ్రత జనవరిలో ఎంత ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద హైదరాబాద్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 22.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందన్నమాట ఇప్పుడు జనవరిలో. ఇక్కడ అలాగే ఆగ్రా ఉత్తరప్రదేశ్, మదురై తమిళనాడు, నాగపూర్ మహారాష్ట్ర, ఇవన్నీ మనము వాటి యొక్క ఉత్తర అక్షాంశాలు రేఖాంశాలు కనుగొని మనకు
అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ అట్లాస్లోని పటం ప్రకారం భారతదేశంలో జనవరిలో 30 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు అయితే ఏవి లేనట్లయితే తెలుస్తుంది. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో జనవరిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే వేడెక్కే రోజులకు కొన్ని ఉంటాయని అనుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఈ ఉష్ణోగ్రతకు సంబంధించి ఈ లెసన్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అలాగే ఉత్తర ప్రాంతంలో శీతాకాలంలో బాగా చలిగా ఎందుకు ఉంటుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలు ఇచ్చారు. అంటే ఇక్కడ జనవరి 10న ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే హైదరాబాద్ తెలంగాణ 6 గంటల 49 నిమిషాలు సూర్యోదయం అయితే 5 గంటల 58 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. ఆగ్రా ఉత్తరప్రదేశ్లో 7 గంటల 9 నిమిషాలకు సూర్యోదయం అయితే 5 గంటల 42 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. మదురై తమిళనాడు 6 గంటల 37 నిమిషాలకు సూర్యోదయం అయితే 6 గంటల 12 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. నాగపూర్ మహారాష్ట్ర 6 గంటల 53 నిమిషాలకు సూర్యోదయం అయితే 5 గంటల 40 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో 6 గంటల 29 నిమిషాలకు సూర్యోదయం అయితే 5 గంటల 35 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. కోహిమా నాగాలాండ్ 6 గంటల 2 నిమిషాలకు సూర్యోదయం అయితే 4 గంటల 40 నిమిషాలకు సూర్యాస్తమయం అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు సూర్యోదయం సూర్యాస్తమయాల ఒకే ప్రాంతంలో ఒకే విధంగా లేదనైతే మనకు అర్థమవుతుందన్నమాట. అంటే మనకు ఇక్కడ సమయంలో తేడా ఉందండి. ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి సమయంలో తేడా అయితే ఉంది. ఇక్కడ కీలక పదాలు ఇచ్చారు: వాతావరణం, భూమధ్యరేఖ, ఘనీభవనం, సౌర వికిరణం, ఓకే, తర్వాత సూర్యపుటం, పతన కోణం, ఉష్ణ సమతుల్యం, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, ఉష్ణ విలోమనం, భూగోళం వేడెక్కడం. ఓకే, ఇవన్నీ గురించి మనము ఇప్పుడైతే ఈ లెసన్లో చూసాం.